మన మన మేస్త్రి టైల్స్ ఫిట్టింగ్ చేస్తున్నాడు. వుడ్ ఫిట్టింగ్ ఇదిగో ఇలా వస్తాయండి. వుడ్ ఫిట్టింగ్ ఇది ఇలా వస్తాయి. వుడ్ ఫిట్టింగ్ చేస్తున్నాడు చూడండి. టైల్స్ మంచి నీట్గా ఉంటాయి ఫిట్టింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? James? Thanks. Yeah. How long is the work experience? Huh? You experience how long? Oh, we much more. 10 years? Huh? సైడ్ డోర్లు లోపలికి వెళ్తాయండి. ఇవి ఇలా మనకులాగా ఓపెన్ అవ్వండి. ఇలా లోపలికి దోస్తాం అనమాట. ఇలా చూశారు కదా, ఇలా లోపలికి వెళ్తుంది అన్నమాట. సైడ్ కార్పెంటర్. యువర్ నేమ్ బ్రదర్? ఓకే. యువర్ వర్కింగ్ కార్పెంటర్ ఎలక్ట్రీషియన్? ఎలక్ట్రీషియన్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా తెలిసి వారికి ఆపేళ్ళలో ఉంటాను. అందరు బాగుండాలి, దాంట్లోనే ఉండాలి. నేను మనస్తత్వం నాది. మీ ఎంజెట్ రిపోర్టర్. ఈరోజు మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వచ్చాం. చూద్దాం ఇక్కడ హౌసెస్ ఎట్లా కడతాడు ఏంటనేది, వర్క్ ఎలా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టైల్స్ వేసారు కిందంతా, 4 అంతా చూసారు కదా. టైల్స్ వేసారు 4/2.5 ఇది సైజు ఫిట్టింగు. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ ఇది కిచెన్ ఏరియా అనమాట. రెడీ అవుతుంది కిచెన్ ప్రకారంగా. ఇది చూడండి, ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ సింక్ ఒకటి వచ్చింది, ఇక్కడ స్టవ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ స్టవ్ వస్తుంది. ఇది మార్బుల్ చూడండి. ఇది ఒక టైల్ ఇది ఇక్కడ టైల్ ఫిట్టింగ్ చేశారు. కొంత టైల్ ఫిట్టింగ్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ ఏరియా అనమాట. ఇది చూసారా, ఇది వుడ్ ఫినిషింగ్ అనమాట. టైల్స్ ఇది వుడ్ ఫినిషింగ్ టైల్స్ అనమాట. ఇది హాలు ఇదంతా. ఇదేమో ఇది గ్యారేజ్ అన్నమాట. కార్ పార్క్ చేసుకుంటాకి గ్యారేజ్. ఇది వర్క్ నడుస్తుంది. ఇది వాష్రూమ్ చూసారా, వాష్రూమ్ కూడా టైల్స్ సెట్ చేశారు. స్టెప్స్ కింద వాష్రూమ్ ఇది అనమాట. మెట్ల కింద వాష్రూమ్ అనమాట. ఇది మనకి కడుతున్నారు కదా, మనం తీసుకొచ్చి ఇక్కడ అలవాటు చేశారు. ఇది అంతా ఇక్కడ లేదండి. ఈ కల్చరు మనల్ని తీసుకొచ్చి అలవాటు చేశారు. ఇది స్టెప్స్ అంతా చెక్కతోనే అండి ఇల్లు కట్టేది. ఎన్ని స్టెప్స్. మన బ్రదర్ వర్క్ చేస్తున్నాడు ఇక్కడ. హై బ్రదర్. టైల్స్ ఫిట్టింగ్. యా క్యారెట్. మన మేస్త్రి టైల్స్ ఫిట్టింగ్ చేస్తున్నాడు. వుడ్ ఫిట్టింగ్ ఇదిగో ఇలా వస్తాయండి. వుడ్ ఫిట్టింగ్ ఇది ఇలా వస్తాయి. వుడ్ ఫిట్టింగ్ చేస్తున్నాడు చూడండి. టైల్స్ మంచి నీట్గా ఉంటాయి ఫిట్టింగ్. మన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? యువర్ నేమ్? మన వాడికి ఇంగ్లీష్ రాదు. ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ ఏమి రాదండి ఎక్కువ. పని అయితే చేస్తారు. ఇది మెయిన్ వాష్రూమ్ అనమాట. ఇది మెయిన్ వాష్రూమ్. ఇక్కడ ట్రబ్ ఒకటి వచ్చింది. ఇది వాష్ బేషను. ఇది షీట్. ఇదేమో షవర్ చేస్తాకి పెద్దదన్నమాట. పైదాకా ఏం చేస్తారు. ఇదో బెడ్రూమ్ అండి. ఇదో బెడ్రూమ్ చూసారు కదా. అంతా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది. అంత చెత్తగా ఉంది. అంత చెత్తగా ఉందన్నమాట. ఏసీ కూడా పెట్టారు, ఎయిర్ కండిషన్. ఇక విండోస్కి ఇది ఉండదండి, డ్రిల్స్ ఉండవు. ఓపెన్ విండోస్. ఇక్కడంతా ఓపెన్ విండోస్ ఉంటాయి. ఇదంతా చూసారు కదా. కబోర్డ్స్ అంతా టెక్నాలజీ మా ఇక్కడ ఎక్కువ అండి వాడేది. ఇది ఒక వాష్రూమ్ పైన. ఇది ఒక వాష్రూమ్ చూడండి. టైల్స్ కూడా వేస్తారు. ఇది వాష్రూమ్. పైన 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇదో బెడ్రూమ్ ఉంది. ఇటు మనం టైల్స్ చేస్తున్నాం కదా, మన టెల్లాము. అదో బెడ్రూమ్. ఇది వాష్రూమ్. ఇదో బెడ్రూమ్. అన్నమాట.
చూశారు కదా, ఇలా ఉండిద్ది. ఇదే 20 కోట్లకి అమ్ముతున్నాడండి ఇక్కడ. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళు అంతా ఇక్కడ వాళ్ళు కొరియన్స్, ఇది ఇంగ్లీష్ రాదు. పని అయితే చేస్తారు కానీ ఇంగ్లీష్ రాదు అన్నమాట. మనకంత మాట్లాడేది. చూసారు కదా, ఇదే 20 కోట్ల దాకా అమ్ముతున్నాడండి మన డబ్బుల్లో. చూసారు కదా, అన్ని చెక్కదా అండి ఇదంతా జిప్ బోర్డు. ఇది జిప్ బోర్డు అటు ఇటు, అవుట్ సైడ్ చెక్క. ఇది కాంక్రీట్గా వేసారు చూడండి అవుట్ సైడ్. హాయ్ వెదర్, హలో. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. చూడండి కాంక్రీట్గా అట్లా వేసారు. సిపి రోడ్లు ఎంట్రన్స్ సీట్ వస్తుందండి. ఇది కార్ పార్కింగ్ అనమాట. ఇది కార్ పార్కింగ్ వస్తుంది. ఇదంతా ఇటువరకు ఒక ఇల్లే ఉండేదండి, ఇప్పుడు మార్చేశారు. మన ఊళ్ళో వచ్చేసి ఇండియా నుంచి వచ్చేసి టెక్నాలజీ మార్చేసి కడుతున్నారు. ఒక ఇంట్లో వచ్చి 1, 2, 3, 4 ఇల్లు వేస్తున్నారు. 2, 4 4 బెడ్రూమ్ల ఇల్లు ఇది. చూసారు కదా, ఇటువరకే 3 బెడ్రూమ్ల ఇల్లు ఇదంతా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ మార్చేశారు. చూడండి, మన ఇండియన్స్ ఎక్కడికి వచ్చినా అది అంతా మార్చేస్తారు. చూసారు కదా, మనకి ఎక్కడ చూసిన ఫెన్సింగ్ అంతా చెక్కతో ఉండిద్దండి. చెక్క ఫెన్సింగ్ అంతా, పారిగోడ అంతా చెక్కతోనే కడతారు. మనకులాగా సిమెంట్ వేసి కట్టరు. చూడండి, ఇవన్నీ రెడీ అవుతున్నాయి. సిపి వేశారు. కిందంతా టైల్ చేశారండి. చూసారు కదా, కిందంతా టైల్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది హీట్ వాటర్కి పైకి వెళ్తాయి. సేమ్ అన్నీ ఒకటే ఉంటాయండి. ఇప్పుడు మనం చూసాం కదా. హాయ్ బ్రదర్, కార్పెంటర్. యువర్ నేమ్ బ్రదర్? ఓకే, యువర్ వర్కింగ్ కార్పెంటర్, ఎలక్ట్రీషియన్? ఎలక్ట్రీషియన్, ఓకే ఓకే ఓకే. అదే చూసే ఎలక్ట్రీషియన్ అంట. ఇది కొద్దిగా రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎయిర్ కండిషన్. ఇది హాల్లో వచ్చి మనకి ఇక్కడ దీనికి సిస్టమ్ మార్చారు. ఇది సింకు, ఇదేమో స్టవ్కి ఇలా ఇచ్చారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కిచెన్ పెట్టుకుని ఇక్కడ ఇచ్చారు. ఇది స్టెప్స్ కింద వాష్రూమ్ అనమాట. ఇది పైకి వెళ్దాం. ఈ 4 రకాలుగా ఉండేవి. 4 రకాలుగా ఉండేవి. పైకి వెళ్తాం ఇక్కడ చూద్దాం. ఇంకా ఇది రెడీ అవ్వలేదు. 4 పెయింటింగ్ అయింది కానీ టైల్స్ వేయలేదు. వాష్రూమ్స్ రెడీ చేశారు. ఇది స్టోర్ రూమ్ అనమాట. స్టోర్ రూమ్ అది చిన్నది. ఇది స్టోర్ రూమే, ర్యాక్స్. ఇది పై ఫస్ట్ ఫ్లోర్ వచ్చాం మనం. ఇది 1 బెడ్రూమ్. దీనికి వాష్రూమ్ ఇది ఇచ్చారు ఇక్కడ. చిన్న వాష్రూమ్, స్నానం చేస్తాకి. అంత గాస్ ఫిట్టింగ్ ఉంటుందండి. బాగుంది వాష్రూమ్ చాలా. ఇది ఒక వాష్రూమ్. డోర్లు చూసారా, ఇది సైడ్ డోర్లు లోపలికి వెళ్తాయండి. ఇలా మనకులాగా ఓపెన్ అవ్వండి, ఇలా లోపలికి దోస్తాం అనమాట. ఇలా చూసారు కదా, ఇలా లోపలికి వెళ్తుంది అన్నమాట. సైడ్ డోర్ వస్తుంది అనమాట. ఇలా ఓపెన్ చేస్తే డోరు లెంత్ ఎక్కువ పట్టుద్దని ఇలా పెట్టారు. 3 బెడ్రూమ్ అనమాట. ఇది 1, 2, 3. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది పెద్ద బెడ్రూమ్ కొద్దిగా. చూసారు కదా, ఇలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కొరియన్స్ మాట్లాడుతున్నారు. చూశారు కదా, ఇప్పుడు అవుట్ సైడ్ గడిచిపోద్దాం మనం. టైల్స్ చూడండి, టైల్స్ మనలా ఉండి మన టైల్స్ అన్నీ చూసారు కదా.
ఈ ఏం వుడ్ టైల్స్ పైన పెడుతున్నారు కదా అవి ఎంత వస్తున్నాయి 4 feet అనమాట లెంత్, 9 inches ఉంటుంది. సిపి చూసారు కదా, ఇది అంతా ఒక ఇంట్లో 4 లేపుతున్నారు ఇప్పుడు ప్రెజెంట్. ఇదంతా పేస్ అండి, దీనికి గ్యాప్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడు ఇది లేపారు కదా చూడండి, కాంపౌండ్ వాళ్ళు చెక్క పెట్టేస్తారు ఇప్పుడు. అలా ఇటు రోడ్ పక్కన సిమెంట్ పోల్ పెట్టారు ఇలా. అది డ్రైనేజ్ చూసారు కదా, డ్రైనేజ్ ఎలా ఉందో సిస్టమ్. ఇది అంతా మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ ఇలా వస్తుంది చూడండి. 4 అనమాట, 1 2 3 4 లేపుతున్నారు. ఇదంతా కాంక్రీట్ వేస్తారు ఇప్పుడు, రెడీ చేసి కాంక్రీట్ వేస్తారు. హాయ్ బ్రదర్, మనోడు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు. ఇక టూ మచ్గా ఉంది. ప్రతి సైడ్ కూడా మనకి ఇలా వాష్రూమ్ ఉంటుందండి, ప్రతి సైట్లోనూ. చూసారు కదా, ఇది వాష్రూమ్. హాయ్ బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? జేమ్. యా. How long is the work experience? Huh? You experience how long? Oh, we much more. 10 years? Huh? 10 years you experience? Oh, yeah, putting on these. 20? Yeah, Yeah, 20 years. Oh, wow. You're strong work. yeah. Getting bit on now. So, How much hourly you pay? Hourly how much? pretty. 35? Yo, 35 how much? $35. What's this? Oh, versus. What's it? Yeah. What's it? Yes, camera. Huh? Okay. Oh, okay. Yeah. కార్పెంటర్ చూడండి, ఇదంతా సిపి చేస్తారు. ఇది మట్టి వచ్చిందండి, ఇక మట్టి దొరకదండి. ఇది ఎక్స్పర్ట్ నుంచి వచ్చింది. చూసారు కదా మట్టి. ఇదంతా ఇప్పుడు కాంక్రీట్ వేసి సేల్ అయిపోయినాయండి. ఇవి కొన్ని 18 కోట్లకి వెళ్ళి మన డబ్బుల్లో, కొన్ని 20 కోట్ల దాకా అమ్మారు ఈ ఒకటి. ఇదంతా ఒక ఇల్లు అండి, ఇప్పుడు 4 లేపారు దీంట్లో. చూసారు కదా, ఇటువరకు ఒక ఇల్లు ఉండేది, ఇప్పుడు 4 లేపారు దీంట్లో ప్రెజెంట్లీ. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ మట్టి పోయేసి లెవెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 1 weekలో 10 daysలో ఇప్పుడు కాంక్రీట్ అయిపోతుంది. 1 monthలో ఇక ఇవన్నీ ఇచ్చేస్తారు, వాండర్స్ కప్ చెప్పేస్తారు ఎవరికి. మన ఇండియన్స్ వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారండి, కన్స్ట్రక్షన్స్. ఇటువరకు ఒక ఇల్లే ఉండేది, ఇది పక్కన చూద్దాం, సేమ్ ఇలాగ ఉండేది ఇల్లు కాడ. అది చూసారు కదా, ఇలా ఒక ఇల్లు ఉండేది, ఇప్పుడు అక్కడ 4 ఇల్లు లేపారు దాంట్లో. చూడండి, అడవుడిగా పనిచేస్తున్నారు వీళ్ళు. కార్పెంటర్స్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు వర్క్ చేసే వాళ్ళ దగ్గర నా ఎక్స్పీరియన్స్ అడుగుదాం అనుకున్నాను. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు అన్నది మాత్రమే. వీళ్ళు కొరియన్స్. ఇంకో వీడియోలో తీసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్. వీళ్ళకి అసలు మరీ ఇంగ్లీష్ రావట్లేదు బొత్తుగా. సరే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.